జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ది ఆర్ట్ ఆఫ్ వార్ బై పవన్ కళ్యాణ్ సిరీస్ లో భాగంగా ఇది నా 4వ వీడియో. ఆల్రెడీ 3 వీడియోలు చేస్తున్నాను. ఈ 3 వీడియోలు నా ప్లేలిస్ట్ లో ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్ లో ఫాలో అయినటువంటి మరో 3 పాయింట్లు చెప్తున్నాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి మెయింటైన్ మొరాల్ అండ్ డిసిప్లిన్ విత్ ఇన్ యువర్ ఫోర్సెస్. 2019 ఎలక్షన్స్ లో మీరు కానీ అబ్జర్వ్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే, తను ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో, తీసుకున్నటువంటి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని జనాల్లోకి తీసుకెళ్లటంలో, తన పార్టీ యొక్క కార్యకర్తలకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. దాన్ని ఆయన గ్రహించారు. ఈ 2024 ఎలక్షన్స్ లో ఆయన సిద్ధాంతాలతో పాటు ఇంకోటి ఏం యాడ్ చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది, ఆయన అధికారంలోకి మళ్ళా వస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, ఈ యువత భవిష్యత్తు ఏదైతే ఉందో అది అగమ్య గోచరం అవుతుంది అన్న విషయాన్ని ఆయన జన సైనికుల్లోకి నింపగలిగారు. నింపి వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరితోనూ కూటమి ప్రభుత్వానికి ఓట్లేపించగలిగారు. అందుకనే ఈ రోజు 2024 ఎలక్షన్స్ లో అంత భారీ మెజారిటీలు అనేవి కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. రెండో పాయింట్కి వచ్చేసరికి, సుప్రీం ఎక్సలెన్స్ కన్సిస్ట్ ఇన్ అచీవింగ్ విక్టరీ వితౌట్ కాన్ఫ్లిక్ట్. అంటే యుద్ధం లేకుండా యుద్ధం చేయడం అండి. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్ లో అంత యుద్ధం చేశారు కదా, మీరు యుద్ధం చేయలేదు అని చెప్పి అంటారా? అదే చెప్తాను. యాక్చువల్గా మనం ఒక ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మనకి రిసోర్సెస్ ఉండాలి, సిస్టమ్ సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి, పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాకచక్యంగా ఉండాలి. వీటిల్లో పొలిటికల్ ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, కానీ సిస్టమ్ సపోర్ట్ కానీ రిసోర్సెస్ కానీ టీడీపీతో కంపేర్ చేస్తే, వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. ఆయనకున్న రిసోర్సెస్తో ఆయన 170 నియోజకవర్గాలు కాంటెస్ట్ చేయలేరు అన్న విషయాన్ని ఆయన గ్రహించి ఏం చేశారు, ఆయన ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న విషయాన్ని కూడా ఆయన గ్రహించారు. సో రిసోర్సెస్ గురించి కానీ సిస్టమ్ సపోర్ట్ గురించి కానీ టీడీపీతో, నెక్స్ట్ ఇంకోటి బీజేపీతో టైఅప్ పెట్టుకున్నారు. టీడీపీ వాళ్ళు కొన్ని చోట్ల రిసోర్సెస్ అనేవి కొంచెం అడ్జస్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి సిస్టమ్ సపోర్ట్ అండి. మేజర్గా అసలు సిస్టమ్ సపోర్ట్ అనేది రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. సిస్టమ్ సపోర్ట్ అనేది కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కొంచెం కష్టంగానే ఉండేది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని నమ్మించి ఆయనకున్న గుడ్ విల్తో కూటమి ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఆయన ఈరోజు ఇంతటి అఖండమైన విజయానికి కారణమయ్యారు. మీరు అబ్జర్వ్ చేయండి, 2024 ఎలక్షన్స్ అనేవి జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు వచ్చింది, ఆయన రిసోర్సెస్ కానీ సిస్టమ్ సపోర్ట్ కానీ మిగతా ఏవైనా ఉన్నాయి సరంగా పొలిటికల్గా వాడాల్సి ఏవి ఫుల్ ఫ్లెడ్జ్లో వాళ్ళ. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు ఇంకొంచెం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వచ్చింది. ఆయన చూసిన క్యాంపెయిన్లు కానీ ఆయన చేసిన ఇవన్నీ కానీ నేషనల్ మీడియా అంతా చూసి ఏంట్రా పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశంలో అనుకున్నారు అందరూ. అలా ఉద్దేశంలోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియా అంతా కోడే కూసింది. ఈవెన్ అందాక ఎందుకు టీడీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. ఏదో కొంచెం వాళ్ళకి ఈగోలో ఏమో అడ్డ వచ్చినాయేమో కానీ ఇండైరెక్ట్ వాళ్ళ మనసుల్లో పవన్ కళ్యాణ్ అని సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎంత మెజారిటీలు వచ్చినాయి అన్న సానుభూతి కూడా వాళ్ళ మైండ్లో ఉంది. సో ఈ 2 విషయాల్లో ఆయన సక్సెస్ అయ్యారు. ఇంకోటి మూడోది వచ్చేసరికి, యూజ్ డిసెప్షన్ టు మిస్లీడ్ యువర్ అపోనెంట్. అబ్జర్వ్ చేశారా, వైసీపీ వాళ్ళు 2024 ఎలక్షన్స్ లో అసలు టీడీపీ, జనసేన, బీజేపీ కలవవు అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేశారు. ఇండైరెక్ట్ గా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అసలు చేసుకుంటానే వచ్చారు, ఇండైరెక్ట్ గా ఇంట్లిచ్చుకుంటానే వచ్చారు. టీడీపీతో ఉంటుంది, టీడీపీతో పొత్తుంటుంది అని చెప్పేసి. కానీ ఆ విషయాన్ని వైసీపీ వాళ్ళు గ్రహించలేదు. ఎంతసేపు ఏంటంటే బీజేపీ వాళ్ళు మాతోనే ఉన్నారు, ఇండైరెక్ట్ గా మాకే సపోర్ట్ ఇస్తారు అనుకున్నారు. కానీ బీజేపీ సపోర్ట్ని కూటమి ప్రభుత్వానికి తీసుకొచ్చి నడ్డి విరిచేశారు వైసీపీ వాళ్ళది. ఆ విషయంలో ఆయన చేసింది, ఆయన ఫాలో అయ్యింది నీతి అనేది అదే డిసెప్షన్.
వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని జైలులో కలిసి బయటకు వచ్చేంత వరకు ఆయన మనం కలిసి వెళ్తున్నాం అన్న విషయాన్ని ఎక్కడా బయట పెట్టాల. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అసలు దీన్ని ఊహించలేదు కలిసి ఉంటారు అని చెప్పేసి. అక్కడ నైతికంగా దెబ్బతీశారు ఆయన. సో ఈ 3 యుద్ధ నీతులు వాడి ఆయన 2024లో ఒక నాయకుడిగా అవతరించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.